గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. గతంలోకి వస్తే మీరు సుమంత్ వెరీ బ్యాడ్ డిసిషన్ మేకర్ ఫిలిమ్స్ విషయంలో అన్నది ఒకటి ఉంది. అంటే మీరు 23 ఫిలిమ్స్ చేస్తే ఒక 5 మాత్రమే 5 or 6 సక్సెస్. 5 or 6 అంటే లైక్ నువ్వే కావాలనేది మీ చేద్దాకు వచ్చి వెళ్ళిపోయిందని అందరికీ తెలుసు. అలాగే నువ్వే కూడా ఆల్మోస్ట్ మీ దాకా వచ్చింది. రాలా నువ్వే రాలా. నువ్వే కావాలి వచ్చింది. స్రవంతి రవికిషోర్ గారు నన్ను ఆఫర్ చేశారు. కానీ అప్పుడు నేను యువకుడు, పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తానున్నానండి. సో నాకు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు గివ్ ద డేట్స్ ఆల్సో. లైక్ విఎన్ ఆదిత్య గారు, లగడపాటి శ్రీధర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబినేషన్లో మీరు హీరోగా నువ్వే రాలేదండి. నువ్వే రాలేదండి. అలా ఏమైనా మిస్ అయిన సినిమాలు ఇంకా ఉన్నాయి? నువ్వే కావాలి ఒకటేనండి. నువ్వే కావాలి ఒక్కటే. యాక్చువల్ ఫ్రాంక్గా చెప్తున్నాను, నువ్వే కావాలి ఒకటే. అది నేను డేట్స్ విషయంలో కేవలం డేట్స్ మూలంగా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే అది యువకుడు, పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తున్నాను. రాఘవేంద్రరావు గారు, తాతగారు, ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్ అండి. సో సినిమా బాగా ఆడపోయినా లైక్ పెద్దవాళ్ళతో సినిమా చేస్తున్నాను అప్పుడు. సో ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్. బట్ వెంటనే నాకు దాని తర్వాత స్రవంతి రవికిషోర్ అదంతా అయిపోయాక గౌరీ ఆఫర్ ఇచ్చారు. లైక్ సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీ సినిమా మొత్తంలో ద లీస్ట్ నెంబర్ ఇచ్చేది దేనికి? లీస్ట్ నంబరా? రాజ్. వాట్ ఎ పీస్ ఆఫ్ షిట్. విఎన్ ఆదిత్య గారు. లేదు పాపం, ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ అండి. ఎందుకంటే లైక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ బై డిఫరెంట్ డైరెక్టర్. It was a salvage operation. Aditya came in the last minute to salvage it. It's not his fault అండి. It was just a bad decision all the way through. నాకు వినాయత్య గారే చెప్పారు, సుమంత్ అసలు చాలా కంఫర్టబుల్ హీరో, అసలు అలాంటి హీరోని మీరు చూడరు ఇండస్ట్రీలో. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అసలు హీరో బిల్డప్స్ ఉండవు, ఏమి ఉండవు. అంత వెరీ ఏమంటారు ప్రొడ్యూసర్ హీరో అన్నట్టుగా. నిజం ఎట్లా వచ్చింది ఇదంతా? అంటే మిగతా హీరోలకి కంపేర్ చేస్తే నాకు తెలియదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తాను, అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిందండి. ఇప్పుడు కొంచెం అవసరం, కొంచెం బిల్డప్ కాదు అంటే బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్ కెమెరాస్, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. లైక్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది సందేహమే లేదు. అండ్ ముందులాగా ఎవ్రీబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ గోట్ లాగేసి సెల్ఫీలు తీస్తారు. కొంతమంది సమ్ పీపుల్ ఆర్ పొలైట్, సమ్ పీపుల్ ఆర్ నాట్ పొలైట్. సో సమ్ టైమ్స్ యూ డూ నీడ్ సెక్యూరిటీ. సమ్ టైమ్స్ లైక్ ఊరికే అసలు ఇష్టం వచ్చినట్టు నేను ఏమంటి ఫోరం మాల్కి అలా వెళ్ళిపోవటం ఇవన్నీ నేను చేయనండి. నేను యూ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ ఇన్ సర్టన్ సినారియోస్. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్టూడియోకి వెళ్ళటం అనేది నా బిలీఫ్ ఏంటంటే మనం సింపుల్గా ఉంటే యూ వోంట్ అట్రాక్ట్ అటెన్షన్ అనేది నా ఫీలింగ్ అండి. సో నాకు ఇప్పుడు అది పక్కన చుట్టూ బౌన్సర్లు ఇవన్నీ అంటే ప్రతి సన్నివేశంలో అక్కర్లేదు, కొన్ని సన్నివేశాల్లో అవసరం అండి. కొన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా అవసరం. పర్సనల్ మళ్ళీ వస్తే వివాహ వ్యవస్థ మీద సుమంత్ అభిప్రాయం ఏంటి? కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదండి. ఎందుకు పనిచేయదు, ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. ఒక మైండ్ సెట్ బట్టి ఉంటుంది అంతే. మోర్ దెన్ ఎనీథింగ్. That's all. I don't know too much about it because I was married only for 1 year. But ఏమంటారు, కొంతమందికి చాలా మందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదన్న విషయం కూడా అందులోకి దియాకే తెలుస్తుందా? దియాక ముందు కూడా తెలుసుకోవచ్చా? తెలియదండి, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, చాలా మంది బ్యాచులర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు బ్యాచులర్స్ నాకన్నా పెద్ద వాళ్ళు. అది వాళ్ళకి వర్కౌట్ అయింది అలాగే. సో ఇట్స్ దే ఆర్ మెనీ ఫేమస్ పీపుల్ లైక్ దాట్. అంటే పెళ్లి చేసుకోవడం అన్నది ఇంకా ముందు జరగదు జీవితం అన్నది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి. లేదా నేను చెప్పనండి, అది నేను చెప్పను. అంటే నేను ఐ నెవర్ సే నెవర్ టు ఎనీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇట్స్ లైక్ బికమింగ్ అ వెజిటేరియన్. నౌ ఐఎమ్ టెలింగ్ యూ ఐ కెనాట్ బికమ్ అ వెజిటేరియన్, బట్ మేబీ ఐల్ బికమ్ అ వెజిటేరియన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, మేబీ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం నా మెంటల్ స్టేట్ ఏంటంటే ప్రస్తుతం నాకు వివాహం వద్దండి. సో ఫ్యూచర్లో చేసుకునే అవకాశం అయితే ఉంది, ఉండొచ్చు. నెవర్ సే నెవర్. అంటే అంటే అంత ఆ స్టేటస్లో ఉండడానికి కారణం ఎక్కడో మనసుకి బలమైన ఏదో
తాకడం వల్లే కదా అలాంటి లేదండి, అలా ఏం లేదు, ఏమీ తాకలేదు నిజంగా. అసలు అంత గట్టిగా ఏమీ తాకలేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పెళ్ళి అయింది అండ్ ఐఎమ్ షో యూ గోయింగ్ టు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. సో బిఫోర్ మీరు అడిగే ముందే నేను చెప్తున్నాను, నాకు కీర్తితో విడాకులు అయింది. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు కీర్తి అండ్ మీ వీఆర్ ఆన్ వెరీ గుడ్ టర్మ్స్. షీజ్ అ ఫ్రెండ్. మాకు వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఇంకా ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు. కలుస్తూ ఉంటారండి. అంటే కలుస్తూ ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ. కీర్తి ఈజ్ ఇన్ బెంగళూరు. ఓకే. బట్ తాత పోయినప్పుడు షీ కేమ్ అండ్ విజిటెడ్ మీ. అండ్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది అండ్ వీ జస్ట్ క్యాచ్ అప్. ఐఎమ్ హ్యాపీ. షీ హ్యాస్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఫ్యామిలీ లాగా చూసుకుంటారండి ఇంకా. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. సో అంత డీప్ గాయం ఏమి పెళ్లి మూలంగా ఏం జరగలేదండి. ఇద్దరి అభిప్రాయాలు కలవక అంతేనండి. అంతే. వీ వర్ టూ యంగ్ అండ్ టూ ఇమ్మెచ్యూర్ బోత్ ఆఫ్ us. కలిసి ఉండడం ఒక సినిమా లాంటి స్టోరీ మీది కూడా. అంతేనండి అనుకుంటాను. అండ్ మీరు ఆర్జీవి గారితో టచ్లో ఉంటారా ఎప్పుడైనా? లేదండి, చాలా కాలం అయిందండి కలిసి. ఆయన ఎప్పుడన్నా ఈ బ్రేకప్స్ ఎప్పుడైనా సెలబ్రేషన్ చేశారా? బ్రేకప్ సెలబ్రేషన్స్ ఆయనకు అవి ఇష్టమే కదా. రాముకి నాకు తెలిసి నాకు పెళ్ళి అయిందన్న విషయం కూడా తెలియదేమో. ఓకే. యాహూ అనుకుంటే ఆయన అలాంటి సెలబ్రేషన్ చేస్తుంటారు, అలాంటి ఏం లేదా? ఐ హ్యావ్ నో ఐడియా అండి. నాకు అసలు నేను కలిసి చాలా రోజులైంది, చాలా రోజులైందండి. ఓకే. ప్రేమ అంటే దాని తర్వాత కలిశానండి. బట్ ఈ మధ్య టచ్ పెద్ద లేదు. అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు మామయ్యతో సినిమా చేస్తున్నాడు కాబట్టి వెళ్ళి కొంచెం సెట్ మీద వెళ్ళి పడతాను నేను. ఓకే. ఇప్పటివరకు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఈ 23 మూవీస్లో? చాయిస్ నంబర్ పొజిషన్స్ ఇస్తే. కాంట్ గివ్ ఎ పొజిషన్ అండి. దట్స్ టఫ్ టు గివ్ ఎ పొజిషన్. చాలా కష్టం అండి. టఫ్ టు గివ్ ఎ పొజిషన్. బట్ ఐ ప్రాబబ్లీ లైక్ పుట్ Sekhar and Gautam, ahead because, and of course, yeah, Sekhar and Gautam కానీ సినిమా రిజల్ట్ వేరే, వర్కింగ్ ఎంజాయ్ చేయడం వేరే. అలా వర్క్ ఎంజాయ్ చేయడం ఎవరితో ఎంజాయ్? అంటే నాకు శేఖర్తోనూ గౌతమ్తోనూ అసలు వర్క్ అనిపించలేదండి. 2 సినిమాలు గోదావరి కానీ మళ్ళీ రావా కానీ ఎక్కడా నేను ఏదో పని చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఓకే. And it was maybe I like these 2 films, maybe I like these 2 directors ఎందుకంటే మొత్తం బేక్ చేసి తీసుకొచ్చారండి. నేను ఎక్కడా నాకు ఓకే ఇక్కడ కొంచెం బాగుంటే కొంచెం ఇంప్రూవ్ చేయాలి అన్నీ. నేను ఎంత ప్రశాంతంగా పనిచేశానంటే ఈ 2 సినిమాల్లో. సేమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడా టెన్షన్ లేదు, హాయిగా పనిచేశాను. అన్ని పాటలు వాళ్ళే చూసుకున్నారు, అన్ని కాస్టింగ్ విషయాలు అన్నీ అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నాకు అనిపించలేదండి ఈ 2 సినిమాలు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ శేఖర్ కమల అండ్ గౌతమ్ వెరీ సిమిలర్ అండి. ఒక 1 పర్సనల్ క్వశ్చన్ అడిగి మన సినిమాకి వచ్చేద్దాం. ఒక ఫ్యూ క్వశ్చన్స్ అంతే. మీరు విడిపోవడానికి కారణం, కీర్తిరెడ్డి గారు మీరు విడిపోవడానికి కారణం నాగార్జున గారి డామినేషన్ కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం? మీకు తెలుసో తెలీదో, కీర్తి వాళ్ళ బ్రదరు మా నాగార్జున మామయ్య దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. నాగార్జున మామయ్య ఇస్ వెరీ క్లోజ్ టు కీర్తిస్ ఫ్యామిలీ. సో హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. దీస్ ఆర్ జస్ట్ రూమర్స్ అండి. అంతే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. అంతే. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ అండి. ఓకే, డన్.